ప్రియులారా, ఈ శుభదినాన్న దేవుని సన్నిధిలో చేరే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. ఈ దినం ప్రపంచమంతా యేసు ప్రభు యొక్క జనన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మరి చేరి వచ్చిన మీ అందరికీ, అలాగనే ఈ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. నిజంగా ప్రపంచానికి ఒక మహా సంతోషకరమైన సువర్తమానాన్ని ప్రియులారా ఈ దినాన్న ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు ప్రజలకి అందించడం జరిగింది. మనం దేవుని వాక్యాన్ని చదువుకుని ఒక్కసారి కొంచెం సేపు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఈయనే ప్రభువైన క్రీస్తు. నోట్ చేసుకోండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఈయనే ప్రభువైన క్రీస్తు. చూడండి, నేడు డిసెంబర్ 25వ తేదీన నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు. ఆమేన్. ప్రియులారా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. చూడండి, ఆయన రక్షకుడు అనే మాటని ప్రియులారా ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన మహానుభావుడై ఉన్నారు. పేతురు గారు ఒకసారి అన్నారు, ఇదిగో భూమి కింద ఏ నామములోనూ రక్షణ కలగదు కానీ యేసుక్రీస్తు నామములోనే రక్షణ మీకు కలుగును. ఆమేన్. ఈ రోజున ప్రపంచ మానవాళికి ప్రియులారా రక్షణ తీసుకొచ్చిన దేవుడిగా, మానవాళిని రక్షించడానికి ఒక రక్షణ తీసుకొచ్చిన ప్రభువుగా ఆయన ప్రపంచానికి పరిచయం అయిన దేవుడు. స్తోత్రం చెప్పాలి. ఈ లోకములో ప్రియులారా ఏ నామములోనూ మనకు రక్షణ లేదండి, యేసు నామము తప్ప. అందుకే ఆయన పుట్టిన రోజున ఇదిగో మీ అందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు, ఆయనే ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ప్రియులారా మీరు వినండి, ప్రపంచమంతా ఈ రోజున సంతోషంతో సమాధానంతో ప్రియులారా ఆయన పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పుట్టాడు, లోకానికి రక్షకుడుగా పుట్టాడు, మనందరికీ రక్షకుడుగా పుట్టాడని ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నారు. ఇది నిజంగా శుభ సంతోషకరమైన విషయం. మన జీవితాల్లో ఆయన పుట్టకపోతే ప్రియులారా, మన కుటుంబాల్లో ఆయన పుట్టకపోతే, మన సంఘాల్లో ఆయన పుట్టకపోతే, మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన పుట్టకపోతే, మన ప్రాంతాల్లో, మన దేశంలో, మన ప్రపంచంలో ఆయన పుట్టకపోతే మనకు సంతోషం లేదు, సమాధానం లేదు, రక్షణ లేదండి ప్రియులారా. అందుచేత ఆయన పుట్టాడు, మనందరి కొరకు ఆయన పుట్టాడు, మనందరి కొరకు ఆయన జన్మించాడు, మనందరి కొరకు రక్షకుడిగా ఆయన ఉద్భవించాడు అనడానికి ఏమాత్రం కూడా సందేహము లేదండి. ఎందుకంటే ఆయన పుట్టలేదని నిరూపించడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ప్రపంచ చరిత్రని ప్రియులారా ఆయన తిరగరాసిన దేవునిగా, శక పురుషునిగా, యుగ పురుషునిగా ఆయన ప్రపంచ చరిత్రని 2 భాగాలుగా చీల్చిన దేవుడు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని ప్రియులారా ప్రపంచ చరిత్రలో ఆయనను గూర్చి ప్రతి చరిత్ర ఏం చేస్తుందంటే సాక్ష్యం ఇస్తుంది. ఆయన పుట్టారు, ఆయన పుట్టారు, ఆయన పుట్టారు, ఆయన పుట్టారు అని మీరు వినాలి. ఒకటి, ఆయన ఎందుకు పుట్టాడంటే మనకు రక్షణ ఇవ్వడానికి పుట్టాడు. అందుచేత ప్రియులారా
ప్రభువైన యేసు నామములో ఈ దినం మనమందరం కూడా ఆయన నామములు రక్షించబడిన వారుగా ఉన్నాం. ఇంకా ఎవరైతే క్రీస్తు ప్రియుల ఆ రోజున యెరూషలేములో పుట్టాడు అని అనడం కంటే, ఈ రోజున క్రీస్తు నాలో పుట్టాడు, నేడు నా కొరకు రక్షకుడు పుట్టాడు, నాలో రక్షకుడు జన్మించాడు అని సంతోషంతో ఉండడం అనేది ఒక ఘనమైన కార్యమయ్యింది. మనం యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో, అందుకు పిలాతు, నీవు రాజువా అని యేసు ప్రభుని అడిగారు. నీవన్నట్టే నేను రాజుని. మీరు చూడండి, సత్యమును గూర్చి సాక్ష్యము ఇవ్వటానికి, సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. చాలండి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని. ప్రభువు తన నోటితో పిలాతుతో అంటూ ఉన్నారు, నువ్వు రాజువా? అందరూ యూదుల రాజు పుట్టాడని పండగలు చేసుకుంటున్నారు. ఇదిగో యూదుల రాజు పుట్టాడని పండగ చేసుకుంటున్నారు. నీవు నిజంగా రాజువా? మా సింహాసనాల మీద నువ్వు కూర్చుంటావా అని అడుగుతూ ఉంటే ప్రభు అంటారు, ఇదిగో ఈ లోక సింహాసనాల మీద నేను కూర్చుంటాకి నేను పుట్టలేదు, కానీ సత్యమనే సింహాసనాన్ని ఈ ప్రపంచంలో నేను స్థాపించి ఆ సత్యమనే సింహాసనం మీద నేను ఆసీనుడయ్యుండి ప్రపంచ మానవాళికి సత్య మార్గాన్ని బోధించడానికి ఈ లోకంలో నేను పుట్టి ఉన్నాను. కొట్టండి గట్టిగా చప్పట్లు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి ఉన్నాను అని అంటున్నారు. నా ప్రియులారా, 2023 సంవత్సరాల క్రితం ఆయన యేసు ప్రభు రక్షకుడిగా మన జీవితాల్లో ఉన్న పాపాన్ని, మన జీవితంలో ఉన్న శాపాన్ని, మన జీవితంలో ఉన్న ప్రియులారా నరకానికి తీసుకెళ్ళిపోతున్న ఆ అనుభవాల నుంచి విడిపించి మనల్ని రక్షించడానికి, అందుకే బైబిల్లో రాయబడి ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే విడిపించి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా రక్షకుడు. స్తోత్రం చెప్పండి. ఆయన పేరులోనే ఉంది రక్షణ. రెండోది ప్రియులారా, యేసు ప్రభు ఏమన్నారు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నారు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నారు. రెండోది ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి. మీరు వినండి, ఏదైనా ఈ లోకంలో ఏదైనా సత్యం అంటూ ఉందంటే యేసు తప్ప. ఎవరైనా సత్యం మాట్లాడతారంటే యేసును గూర్చి విన్నవారు తప్ప. స్తోత్రం చెప్పండి. ఈ రోజులో ఎక్కడైనా సత్యం పరిపాలన చేస్తుందంటే దేవుని పిల్లల్లోనే. ఎందుకంటే ఆయన ఎవరిలో పడతారో వాళ్ళు సత్యవంతులుగా ఉంటారు. నా ప్రియులారా, మీరందరూ గమనించండి, యేసు రక్షణ మనందరికీ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి ఆయన రక్షకుడిగా పుట్టి ఉన్నారు. రెండోది సత్యాన్వేషణ. నిజమైన రక్షణ మార్గం ఏది, నిజమైన దైవం ఏది, నిజమైన మార్గం ఏది, నిత్య జీవం ఏదని ఏ మనిషి అయితే సత్యమును గూర్చి ఆసక్తి కలిగి సత్యంలో బ్రతకాలని కోరుకుంటాడో ఆ మనిషి ఖచ్చితంగా ఈ ప్రపంచంలో దేవుణ్ణి ఎరిగిన వాడుగా మారుతాడో. ఆమేన్. ఎందుకంటే అందరిలోనూ అబద్ధం కనిపిస్తుంది, యేసుక్రీస్తులో ఒక్కరిలో మాత్రమే సత్యము ప్రియులారా కొలువై సత్య సింహాసన సీనుడిగా ఆయన ప్రపంచానికి సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఈ లోకములో పుట్టి ఉన్నారు. చూడండి, చాలామంది అంటారు, నేను అబద్ధాలు ఆడడం మానేశానండి, నేను ప్రభువుని నమ్ముకున్నానండి అంటారు. అర్థమైందండి? ప్రభువుని నమ్ముకోకముందు నేను అబద్ధాలు ఆడేవాడిని అంటారు చాలామంది. మీరు వినండి ప్రియులారా, ఒకప్పుడు నేను త్రాగుడు తాగేవాడిని అండి, ఒకప్పుడు భయంకర పాపంలో బ్రతికేవాడిని, నాలో యేసు పుట్టాడు కనుక అవన్నీ వదిలిపెట్టానండి అంటారు. కారణం ఏంటి తెలుసా? మనుషుల మానవ జీవితాన్ని పరివర్తన చెందడానికి, మార్పు చెందించడానికి యేసుక్రీస్తు లోకానికి రక్షకుడుగా వచ్చారు. రెండోది, మనిషిని సత్యములో నిలబెట్టి సత్యములో స్థాపించి ప్రియులారా సత్య వైపు అడుగులు వేసే ఒక అనుభవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. నిజంగా ప్రపంచమంతా ఈరోజు సంతోషంతో గడుపుతుందంటే ప్రియులారా ఆయన ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చిన
ఆ శుభ సంతోషకరమైన వర్తమానమే. స్తోత్రం చెల్లించండి. ఈ రోజున ప్రియులారా, మీరందరూ కూడా అట్టి సంతోషంతో, ప్రభువు అనుగ్రహించిన రక్షణతో, ప్రభువు అనుగ్రహించిన సత్య మార్గములో నడిపించబడుతూ శాంతి సమాధానాల చేత, ఆరోగ్యాల చేత ప్రభు సన్నిధిలో మీరందరూ వర్ధిల్లుదురుగా. కానీ ఒక దైవజనుడిగా మనసారా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మరొక్కసారి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలను మీ అందరికీ తెలియచేస్తూ, ప్రభు రక్షణ, ఆయన సత్య మార్గాలు మీ కుటుంబాల్లో సమృద్ధిగా కలుగునుగాక అని మిమ్మల్ని అందరిని దీవిస్తూ మీ అందరిని దీవిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ అట్టి ఆశీర్వాదాలతో నింపునుగాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు చాపి ఒక్క నిమిషం అందరూ కూడా మనసారా స్తుతి స్తోత్రం అని ప్రార్థన చేయండి ప్రభు దగ్గర. హల్లెలూయా. ప్రభు మన కొరకు పుట్టి ఉన్నాడు. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయనలో తప్ప రక్షణ లేదని, ఆయనలో తప్ప సత్యము లేదని ప్రభు రుజువుపరిచిన దేవుడై ఉన్నారు. అటువంటి ప్రభుని మనమందరము కలిగి ఉన్నాం. ప్రపంచమంతా ఈ శుభదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా ప్రతి ఒక్కరిలో శాంతిని, సమాధానాన్ని కలుగునట్లుగా, ప్రియులారా, అందరూ దేవుని సన్నిధిలో సంతోషంతో, సమాధానంతో గడుపునట్లుగా ఈ దినమంతా ప్రభు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఈ శుభదినాన్న మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు గనుక మేమందరము నీ సన్నిధిలో సంతోషంతో, సమాధానంతో జీవించే కృప మీరు దయచేయండి తండ్రి. ఇంకా ఎవరికైతే రక్షణ లేదో రక్షణ మార్గాల్లోకి నడిపించండి. ఎవరైతే ఇంకా సత్యంలోకి రాలేదు అటువంటి వారిని సత్యంలోకి నడిపించండి. ఈ దినం ప్రభు ప్రపంచ మానవాళికి రక్షణ తీసుకురావడానికి మీరు జన్మించారు గనుక ఇంకా ఎవరికైతే రక్షణ లేదో అట్టి బిడ్డలకు యేసు నామములో రక్షణ కలుగునుగాక అని ప్రార్థిస్తూ ఉండగా నిశ్చయముగా ప్రభువా వారి జీవితాల్లో మీరు జన్మించి, మీరు పుట్టి సంతోషాన్ని, సమాధానాన్ని దయచేసి సత్యములో ప్రభువా వారిని స్థాపించమని యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు రాత్రి సరిగ్గా 6 గంటలకి క్రిస్మస్ ఆరాధన ప్రారంభమవుతుంది. అందరూ కూడా గమనించండి. అందరూ ఆ కూడికల్లో పాల్గొనాలని దేవుని పేట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వదించునుగాక.